ఫ్రెండ్స్, మీ ఓటర్ గుర్తింపు కార్డుని మీరు చాలా ఈజీగా వెబ్సైట్ నుండి, మొబైల్ నుండి కానీ, కంప్యూటర్ నుండి కానీ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ వచ్చేసి మీరు waters.eci.gov.in ఇక్కడ కనబడుతుంది కదా, అది సేమ్ అది మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ లాగిన్, సైన్ అప్ రెండు ఉంటాయి. సో ఒకవేళ మీ మొబైల్ నెంబర్ కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే వాటర్స్ పోర్టల్లో మీరు ఈజీగా లాగిన్ అవ్వచ్చు. అవ్వకపోతే కనుక విఆర్ఓని కన్సల్ట్ చేసి కూడా మీరు మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో ఎవరి కోసం అంటే, ఎవరైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నారో ఈ వాటర్ పోర్టల్లో వాళ్ళ కోసం అనమాట. జస్ట్ మీరు లాగిన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇండియన్ రెసిడెంట్ ఎలక్టర్ అని ఉంది, అక్కడ చూసి ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి లేదా ఎపిక్ నెంబర్, సో అది ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్ అనమాట, ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ టైంలో పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో అది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కనబడుతుంది, అది కూడా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ అని కానీ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. సో దాంతో మీరు లాగిన్ అవ్వచ్చు. అది నేను లాగిన్ అయిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఆ విధంగా అక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు అలాగే పాస్వర్డ్ అక్కడ కరెక్ట్గా క్యాప్చా అది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయగానే మీకు ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది అనమాట. దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్. సో వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేసి మీరు ఈ విధంగా మీకు డాష్ బోర్డ్ ఇలా కనబడుతుంది అనమాట లాగిన్ అయిన తర్వాత. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఇదివరకు రిజిస్టర్ అయ్యి ఉంటే మీ పేరు అన్నీ ఇక్కడ చూపిస్తాయి. సో ఇక్కడ మీరు అలాగే ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్, ఇదివరకు మీరు ఏదైనా అడ్రస్ చేంజ్ కానీ లేదా మొబైల్ నెంబర్ యాడ్ చేయడానికి కానీ చేసి ఉంటే ఇక్కడ స్టేటస్ చూసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ ఎపిక్ అంటే ఈ ఎలక్ట్రల్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది చూడండి. ఇక్కడ మీకు ఎపిక్ డౌన్లోడ్ అని ఉంది. సో గెట్ డిజిటల్ వెర్షన్ ఆఫ్ యువర్ ఎలక్ట్రల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. సో మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ చేసిన వెంటనే మీకు ఇక్కడ అడుగుతుంది అనమాట మీ ఎపిక్ నెంబర్ కానీ, లేదా మీరు ఒకవేళ అప్లై చేసుకుని ఉంటే అప్లై చేసుకుంటే మీకు రిఫరెన్స్ నెంబర్ చూపిస్తుంది అనమాట. సో అది కానీ ఎంటర్ చేయాలి. బట్ నాకు నా ఎపిక్ నెంబర్ తెలుసు కాబట్టి, నా వాటర్ ఐడి కార్డు నెంబర్ నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ అది ఎంటర్ చేస్తాను. మీకు తెలిస్తే మీరు జస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఎంటర్ చేసి ఏదైతే మీ స్టేట్ ఉందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ స్టేట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ మీ నెంబరు అలాగే ఇక్కడ మీ పేరు, మీ నాన్నగారి పేరు అన్నీ ఇక్కడ కనబడతాయి. అలాగే మీ కాన్స్టిట్యుయెన్సీ చూపిస్తుంది. సో కిందకు వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే ఓటీపీ విల్ బి సెండ్ టు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని ఉంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేస్తే, సో ఎంటర్ చేసి జస్ట్ వెరిఫై మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. జస్ట్ ఇక్కడ మీకు ఈ డౌన్లోడ్ ఈ ఎపిక్ కార్డ్ అని కనబడుతుంది అనమాట. జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయింది మీకు చూసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్స్లో ఉంటుంది. సో ఇది నా యొక్క సేమ్ ఆధార్ కార్డ్ లాగే చక్కగా డిజైన్ అది చేశారు. సేమ్ ఇదే మీరు ప్రింట్ అప్లై చేసుకుంటే కనుక ప్రింటింగ్ కూడా వస్తుంది అనమాట. సో ఇది సేమ్ ఇలాగే పోస్టర్లో పంపిస్తారు అదనమాట. సో అలా ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలంటే కనుక, అంటే పోస్టర్లో ప్రింట్ కనుక కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే జస్ట్ ఇక్కడ చూడండి, షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెంట్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్, అలాగే మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడీ అని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఫామ్ 18 అనమాట. ఇది గుర్తుంచుకోండి, ఈ ఫామ్ 18 మీరు ఫిల్ చేయవలసి వస్తుంది. అప్పుడు అక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. మీరు ఆ విధంగా వెళ్తే కనుక సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా నెట్ స్పీడ్ బట్టి ఉంటుంది. ఇది సెల్ఫా లేదా అది ఇతరులకు ఎవరికైనా చూస్తున్నారని అడుగుతుంది అనమాట. సో సెల్ఫ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ ఆల్రెడీ మనం సేమ్ ఈ నెంబర్తో రిజిస్టర్ అయ్యాం కాబట్టి ఆటోమేటిక్ చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని మనం చూడవచ్చు, మనదంతా ఓకే కాబట్టి. సో ఎవరికైనా కొత్తగా ప్రింట్ కావాలంటే ఆ విధంగా ఫిల్ చేయాలన్నమాట. ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూపిస్తుంది. ఆల్రెడీ మనకి ప్రింట్ ఓకే చేసుకుంటే ఇక్కడ చూడండి అడుగుతుంది అనమాట, షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెంట్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ లేదా ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎఫెక్ట్ వితౌట్ కరెక్షన్, అలాగే రిక్వెస్ట్ ఫర్ మేకింగ్ యాజ్ పర్సన్ విత్ డిసేబిలిటీ. ఏదైనా
డిసేబిలిటీ పర్సన్స్ ఉంటే అది ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుని వాళ్ళ పర్సన్ డిసేబిలిటీ కూడా ఈ ఐడి కార్డులో ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే ప్రింట్ కావాలంటే కనుక వాళ్ళు మాత్రం ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఏఫిక్ వితౌట్ కరెక్షన్ అన్నది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఓకేనా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే జస్ట్ మీకు ఏమైనా చూపిస్తుందంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆధార్ డీటెయిల్స్ ఏది టిక్ పెడితే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి వస్తుంది. ఆధార్ అంటే ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ డీసెలెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో మీరు ఈ కరెక్షన్స్ ఎక్కడైతే డీసెలెక్ట్ అయ్యి ఉన్నాయో మీరు సెలెక్ట్ చేసుకోలేరు. ఆల్రెడీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుని ఉన్నాం కదా, అది అలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అడుగుతుంది అనమాట, లాసా లేకపోతే డిస్ట్రాయిడ్ డ్యూ టు రీజనా లేకపోతే మ్యూచులేటెడ్ అని ఉంది. ఇక్కడ లాస్ అంటే మీరు ఎఫ్ఐఆర్ చేయాలి. సో సాధారణంగా ఏంటంటే మనం ఇక్కడ మ్యూచులేటెడ్ సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే బాగా పాడైపోయిందను లేకపోతే ఎన్ని ఉంటాయి కదా, జస్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే కిందకు వస్తారు. ఇక్కడ ప్లేస్ మీ ఊరు ప్లేస్ అది చేసుకుని జస్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ చేసుకోవచ్చు, లేదా ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ నాకు ప్రింట్ నేను ఇచ్చుకున్నాను కాబట్టి నేను చేయడం లేదు, మీకు ఇవన్నీ జస్ట్ మీకు అర్థం అవడం కోసం చేశాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్, సో దయచేసి ఇది ఎలక్షన్ టైం కాబట్టి మే 13 ఎలక్షన్ కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ త్వరగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరూ ఫార్వర్డ్ చేయండి. సో ఇటువంటి వీడియోస్ అనేక మన ఛానల్లో ఉన్నాయి. సో అవన్నీ చూడండి. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. బెస్ట్ టెక్.